గైస్ మొన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద మిడిల్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఒక ట్రిక్ ఉంటుంది అని చెప్పా కదా. అది చాలామందికి నచ్చింది, చాలామంది ఇంకా అడుగుతున్నారు అనమాట. అన్న ఇంకా అలాగే ఇంకేమైనా ట్రిక్స్ ఉంటే చెప్పవా, అలాగే ఆడ్ నెంబర్కి చెప్పవా, స్క్వేర్ రూట్కి ఏమైనా చెప్పవా, ఇంకా వేరే ప్రతి ఒక్క టాపిక్ మీద నీకు ఏ ట్రిక్స్ తెలిస్తే అవన్నీ చెప్పవా అని అడుగుతున్నారు అనమాట. చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ టైం కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా. అందుకే నేను చేస్తాను, కాకపోతే కొద్దిగా మెల్లమెల్ల టైం తీసుకొని చేస్తాను. ప్రజెంట్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి పార్ట్ 2 వీడియో లాగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆడ్ నెంబర్కి ప్లస్ స్క్వేర్ రూట్కి, సరేనా? ఈ రెండు చెప్తా, ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటంటే షార్ట్ కట్ అన్నాం కదా అని ప్రతి ఒక్క దానికి మనం అదే షార్ట్ కట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన బ్యాంకర్స్ ఎలా ఉండాలంటే షార్ట్ కట్ ఉంది కదా అని షార్ట్ కట్ చేయకుండా ఏదైతే త్వరగా వస్తుందో దాని మీద ఫోకస్ చేయాలి, అలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాజిక్ ఉంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉంటుంది, ఇంకోటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ షార్ట్ కట్ ఉంటుంది. ఫార్ములాతో చేస్తే కొన్ని చాలా టైం టేకింగ్ ఉంటాయి, షార్ట్ కట్తో చేస్తే త్వరగా వస్తుంది. అదే కొన్ని ఇయర్స్ షార్ట్ కట్తో చేస్తే టైం టేకింగ్ ఉంటుంది, ఫార్ములాతో చేస్తే ఈజీగా వస్తుంది. అలా అంటే మనకు అది ఎప్పుడు తెలుస్తుంది బ్రో, మనకి ఎలా చేస్తే తొందర వస్తుంది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ ప్రాక్టీస్ అనమాట. నువ్వు చేయంగా నీ క్వశ్చన్ చూడడానికి నీకు అర్థమైపోద్ది అది షార్ట్ కట్తో చేయాలా ఫార్ములాతో చేయాలని. సేమ్ ఇది కూడా అంతే. క్వాడ్రాటిక్కి కూడా ఈ ఆడ్ నెంబర్స్కి నేను చెప్పిన షార్ట్ కట్తో చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది, నువ్వు మెథడ్తో చేస్తే తక్కువ టైం తీసుకుంటుంది. అందుకే నేను ఆడ్ నెంబర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయలేదన్నమాట. కాకపోతే మీరు అడిగారు కాబట్టి చెప్తా, ఓకేనా? చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఆడ్ నెంబర్కి చెప్పుకునే దానికంటే మనం ముందు ఏం చేద్దామంటే స్క్వేర్ రూట్ది చెప్పుకుందాం. చాలామంది స్క్వేర్ రూట్ కన్ఫ్యూజ్ అవుతాను అంటున్నారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, అది చాలా సింపుల్ జనరల్ ప్రొసీజరే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఉంది కదా, 3ని దీంతో డివైడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమైంది, బై 3 చేసుకుంటే ఏమైంది, మనకు బై 3 చేసుకుంటే ఏమైంది 16 వస్తుంది, ఓకేనా? ఇది అలా పక్క పెట్టండి. సేమ్ లాజిక్, దీన్ని బయట చేసుకుంటే ఎంత 5 వస్తుంది. దీన్ని ఏం చేయాలని చెప్పాను నేను, 5 స్క్వేర్ అంటే ఎంత 25. దీన్ని తీసేయండి, 25 అంటే ఎంత 9 వస్తుంది. అప్పుడు 9కి స్క్వేర్ రూట్ చేయండి, అంటే 3 వస్తుంది. సో మనం ఫస్ట్ చెప్ప కదా +3 -3 అంటే ఎంత 8 2. రూట్స్ అబ్జర్వ్, అది మన సైన్స్ అబ్జర్వ్ చేయండి, మైనస్ ప్లస్ ఉంది. సో అప్పుడు ఏమైంది ప్లస్ వస్తుంది. ఇవే రూట్స్, ఇదే ఆన్సర్, ఓకేనా? దీని ఆన్సర్ అంటే ఏంటిది 8√3 2√3, ఓకేనా? అదొకటి. ఇప్పుడు ఇంకోటి, ఇక మనం తెలుసు కదా, ఒకటేసారి మొత్తం చెప్తాం, నెక్స్ట్ టైం అవసరం లేదు. ఇదెంత బయట చేస్తే ఎంత, ఇక్కడ 48 వస్తుంది. ఇదెంత బయట చేస్తే ఎంత 7 వస్తుంది. 7 స్క్వేర్ ఎంత 49. సరే ఈసారి చెప్తలే. 7 స్క్వేర్ ఎంత 49. 49 - 48 ఎంత 1. స్క్వేర్ రూట్ 1 చేస్తే ఎంత 1, ఓకేనా? 1 వచ్చింది. దీనికి +1 -1 ఎంత 8 6 అంటే 8√2 6√2. ఇవే రూట్స్, ఓకేనా? అర్థమవుతుందిలే, ఏం కాదు, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. సేమ్ ఇప్పుడు డైరెక్ట్ వేసేద్దాం దీన్ని బై 2 చేస్తే ఎంత 162 192, ఓకేనా? సరే 192. ఇప్పుడు దీన్ని బై 2 చేస్తే ఎంత 14. 4 స్క్వేర్ ఎంత 196. 196 - 192 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత 2. అంటే మనకి ఎంత వచ్చింది 14 వచ్చింది. 14 + 2 -2 అంటే 16 12. ఇవే రూట్స్ అనమాట, 16√2 12√2. అర్థమవుతుందా? ఇది మ్యాటర్ అనమాట. సో సింపుల్గా ఏం లేదు, దీన్ని తీసుకొని ఇక్కడ బై చేసుకోవాలి, దీన్ని ఆఫ్ చేసుకొని స్క్వేర్ చేసుకోవాలి. సేమ్ మనం ఇంతకుముందు ఈవెన్ నెంబర్ లాజిక్ అప్లై చేసుకుంటే అయిపోద్ది, ఓకేనా? ఇది కూడా, ఇది ఎందుకు నేను చెప్పా అంటే ఇది స్క్వేర్ రూట్ అని కాదు, కానీ చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. సో x² = 576 ఉంది కదా, y² = √576 ఉంది కదా, నెంబర్స్ ఏమే కదా అనుకొని చాలామంది నో రిలేషన్ పెట్టొస్తున్నారు అనమాట. కానీ అలా కాదు, ఒకసారి చూడండి, మీరు లాజిక్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు x² = 576 అంటే అర్థమైందంటే ఆ ఎక్స్లో 576 అంటే ఏంటి 24 స్క్వేర్, అంతే కదా? సో ఇప్పుడు అది ఆ x² -24 కూడా వస్తుంది అండ్ +24 కూడా వస్తుంది. అర్థమైందా? -24 హోల్ స్క్వేర్ చేసినా 576, +24 హోల్ స్క్వేర్ చేసినా 576. అప్పుడు ఏమైంది నీకు ఆన్సరు 2 రూట్లు వస్తాయి. ఇప్పుడు -24 వస్తుంది, +24 వస్తుంది, ఓకేనా? ఈ 2 ఇక్కడ పెట్టుకో. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది స్క్వేర్ రూట్ ఆఫ్ 576. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 అంటే సింపుల్గా మైనస్ ఏమి ఉండవు, డైరెక్ట్ 24, ఓకేనా? అదే గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు 24. సో ఇప్పుడు నువ్వు కంపేర్ చేసుకుంటే ఏంది -24 కంటే ఇది పెద్దది, ఈ 2 ఈక్వల్ కాబట్టి x < y, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకి సింపుల్గా మనకు తెలిసిందే, కాకపోతే మనం అలవాట్ల పొరపాటు చేసేస్తాం, ఓకేనా? కొద్దిగా ఒక సెకండ్ టైం తీసుకొని ఆలోచిస్తే అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి, ఇది నీ స్క్వేర్ రూట్ కాదు, ఆడ్ నెంబర్. ఇది ఎందుకు మెన్షన్ చేశా అంటే మన బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అన్నట్టు. ఏంటంటే సింపుల్, నేను సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకో, మైనస్ ఇంటూ మైనస్ ఎంత, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. నీకు ఇలా వచ్చిందన్న అర్థం ఏంటిది, నో
నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్ చెప్పండి, ఇక్కడ మైనస్ కనబడదు అంటే డైరెక్ట్ కెనాట్ డిటర్మిన్ పెట్టేస్తే అయిపోద్ది. ఎంత టైం సేవ్ అవుతుందంటే మనకు 5 క్వశ్చన్స్లో అలాంటి క్వశ్చన్ ఒక్కటి పడ్డా కూడా నీకు 2-3 సెకండ్స్లో అయిపోయింది కదా. అది నీకు ఎంత టైం మిగులుతుంది, చాలా టైం మిగులుతుంది. నువ్వు ఇంకో క్వశ్చన్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకో వాటి ప్రాబ్లం కూడా టైం పెట్టవచ్చు అనమాట. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు చాలామంది అడిగేది ఆడ్ నెంబర్కి. నేను ఇప్పుడు ఆడ్ నెంబర్కి 2 మెథడ్స్ చెప్తా. ఒకటేంటి, నేను చెప్పిన లాజిక్ అదేంటి, దీన్ని ఈవెన్ నెంబర్ చేసుకోవాలి. అంటే ఇంటూ 2 చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమైంది 2x² - 50x + 168 = 0 వచ్చేసింది కదా. సేమ్ మన రెగ్యులర్ మెథడ్. దీన్ని బయట చేస్తే ఎంత 25 ఎంత 625 దీన్ని -1 దీన్ని మొత్తం 2 చేసాం కదా. 625 ఒక్క నిమిషం, అదే కదా. ఇప్పుడు ఇది ఏమైంది 2 × 168 కదా, అంటే ఎంత 320 336 -336 తీసేస్తే ఏమవుతుంది అప్పుడు అది 289 అంతే కదా. 330 280 500 610 15 625 ఓకేనా. 289 రూట్ ఎంత, ఇది 17 ఓకేనా. 17 వచ్చింది. ఇక్కడ మనకి ఎంత వచ్చింది 50/2 వేస్తే ఎంత 25 కదా. సో 25 + 17 అదే ఇక్కడ వేస్తలే +17 -17 అంటే ఎంత 42 + 8. ఇప్పుడు మనకి 2 ఉంది కదా, సో 2 వేసుకోవాలి మళ్ళీ. 42/2 8/2 అంటే ఎంత 21/4. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి రూట్స్ ఇది ఓకేనా. ఇలా చేస్తే ఇప్పుడు ఇది ఎలా చెప్పా, నేను చేసిన మెథడ్లో నేను చేసిన షార్ట్కట్లో చెప్పా. ఇలా కాకుండా మీరు ఒకసారి డైరెక్ట్ రెగ్యులర్ మెథడ్లో చేశారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి 84 కదా, 84కి నువ్వు ఫ్యాక్టర్స్ తీసుకున్నావు అనుకో. 84 అంటే ఎంత 242 అయిపోయిందా, 2 4 2 2 ఇంకోటి ఏంటి మళ్ళీ 221 ఓకేనా. ఇప్పుడు ఇంకా చేసుకోవచ్చు 3 7 అలా చేసుకోవచ్చు. కాకపోతే నీకు చూడగానే అర్థమైపోయింది 2 2 4 కదా, 21 4 అయిపోయింది, 21 4 అయిపోయింది. ఇక్కడ వచ్చేసింది ఆన్సర్ నీకు. చూడండి, షార్ట్ కట్ చెప్తేనేమో ఇంత టైం పట్టింది. యాక్చువల్లీ అదే షార్ట్ కట్ అయినా ఇంత టైం పట్టింది, ఇంత ప్లేస్ పట్టింది. ఇప్పుడు ఇది చూస్తే చూడు మనం డైరెక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ చేసేసుకుంటే ఇక్కడికి వచ్చింది. నువ్వు 21 కూడా ఆపకుండా 3 7 చేసుకున్నావు కదా, నీకు అర్థమైపోతుంది 7 21 2 4 అని చెప్పి 21 4 84 అని చెప్పి అర్థమైపోతుంది ఓకేనా. సింబల్ చూసుకుంటే -+ కాబట్టి ++ కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే షార్ట్ కట్ కదా అని బ్లైండ్గా షార్ట్ కట్ని ఫాలో అవ్వద్దు. ఆ క్వశ్చన్ చూడగానే నీకు అర్థం కావాలి షార్ట్ కట్ యూజ్ చేయాలా మెథడ్ యూజ్ చేయాలా అని. సో ఇప్పుడు మనం సేమ్ దాన్ని ఇంకో క్వశ్చన్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఆడ్ నెంబర్ తోటి x² + 27x + 182. చెప్పండి, మీరు చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని మెథడ్ చేద్దామా లేకపోతే నేను చెప్పిన షార్ట్ కట్ చేద్దామా? సరే 2 చేద్దాం. ఏది ఈజీగా ఉంటే అప్పుడు ఏది ఈజీ ఉందో మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకుందాం, ఫస్ట్ ఏం చేద్దాం మెథడ్ చేద్దాం. మెథడ్ అంటే ఏంటి 182 కదా, 182ని నువ్వెంత 291 మళ్ళీ 91 అంటే ఎంత 2 నెక్స్ట్ ప్రైమ్ ఎంత 3 తోటి ఎక్కువ అయిపోతుంది. లేదంటే సరే 7 తోటి 3తో రాదులే, సరే 7 తోటి తీసుకోండి. 7 1 7 3 వచ్చేసింది కదా ఇక్కడే. 2 7 14 13 ఇవే రూట్స్ అయిపోయింది కదా. సరే ఎంత సింపుల్గా అయిపోయింది, 3-4 సెకండ్లు అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పిన లాజిక్ చేద్దాం. దాని × 2 తోటి చేసేసి x² + 27x + 182 0 వేసుకుంటే ఏమైతే అప్పుడు 2x² + 54x + 364 0. ఇప్పుడు ఏమైంది /2 27 అంటే ఎంత 5 27 అంటే ఎంత 729 ఉంది. ఇక్కడ 364 ఉంది. 364 × 2 అంటే ఎంత 728 1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఇది ఎంత వచ్చింది మనకు 27 వచ్చింది. సో 27 + 1 - 1 అంటే 28 అంటే 26 ఓకేనా. మళ్ళీ /2 వేసుకోవాలి కదా, /2 వేసుకుంటే 14 13 వచ్చినాయి రూట్స్. సో ఇప్పుడు మీకు ఏం అర్థమైంది, ఇలా చేస్తే నీకు 2 స్టెప్లలో ఆన్సర్ వచ్చేసింది. నేను చెప్పిన లాజిక్ తోటి చేస్తే 14 13 వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే బ్లైండ్గా ఏ షార్ట్ కట్ అయినా ఫాలో అవ్వద్దు. నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రం బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రం ఈ షార్ట్ కట్ వాడకుండా మెథడ్ చేసుకుంటేనే బెటర్ ఓకేనా. ఆ మెథడ్ కూడా ఎలా చేసుకోవాలంటే నువ్వు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తోటి చిన్న నుంచి చేసుకుంటూ వెళ్దామనికి అయిపోద్ది. అలా కాకుండా నీకు ఇంకో షార్ట్ కట్ కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి ఉందనుకో 25 84 ఉందనుకో. సో బ్రో దీన్ని నేను ప్రైమ్ ఫ్యాక్టర్ చేయాలా చేయకుండా ఇంకేమన్నా త్వరగా ఆలోచించాలా ఏమన్నా ఉంటే అసలు పెన్ను పెట్టకుండా చేయొచ్చు. అది నీకు ప్రాక్టీస్తో ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు,
84 కనిపిస్తుంది, 25 కనిపిస్తుంది. సో 20కి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా బ్లైండ్గా 25 ఎంత అయింది, 100 అయింది. సో ఇంకా కొద్దిగా దగ్గరకు వచ్చేసి 21 4 84 అక్కడే అయిపోద్ది నీకు. అది సార్ బ్రో నీకు ఎలా తెలుస్తుంది బ్రో అంటే, ఏం నువ్వు చేస్తుంటే ప్రాక్టీస్ నీకు అర్థమైపోద్ది. నీకు ఇంకా కావాలంటే 25 అయింది కదా, ఒక 23 అనుకో, 23 2 అరే 56 అవ్వట్లేదు, 24 1 24 అవ్వట్లేదు, 22 3 66 అవ్వట్లేదు, 21 4 84. ఇలా ఇలా అన్నీ చేసుకోవాల్సిన అవసరం నీకు చూడగానే అర్థమైపోద్ది. ఓకేనా, ఇది మ్యాటర్. ఓకేనా గైస్, ఇది మన పార్ట్ 2 అనమాట. ఇప్పుడు నేను ఏం కవర్ చేసా, రూట్స్ కవర్ చేసా, ప్లస్ ఇంకోటి ఏంటి ఎక్స్ స్క్వేర్ వచ్చినప్పుడు రూట్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా అది చెప్పేసా. ఇంకోటి ఏంటి ఆడ్ నెంబర్స్ చెప్పేసా, సింబల్స్ చెప్పేసా, అదే సైన్స్ మన మైనస్ ప్లస్ మైనస్ వచ్చినప్పుడు బ్లైండ్గా నువ్వు అసలు క్వశ్చన్ రూట్స్ అవన్నీ ఏం ఆలోచించుకొని డైరెక్ట్ కరెంట్ డిటర్మినెంట్ పెట్టేది రావచ్చు. ఓకేనా, ఇది థ్యాంక్ యూ.